అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ నన్ను క్షమించు నాన్న. రచన శ్రీ అభిమన్యు గారు. ఆకాశంలో ఎటువంటి వర్ణాలు లేవు. రంగులు వెలసిన క్యాన్వాస్లా నా మనసు ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నా నా మస్తిష్కంలో అర్థం కాని ఆలోచనలు అలజడి. కారు నెమ్మదిగా వెళ్తోంది. మా డ్రైవర్ పేరు హనుమంతు. పేరుకు తగ్గట్టు దూకుడెక్కువ. నాన్న అనారోగ్య రీత్యా నేనే నెమ్మదిగా పోనివ్వమన్నాను. కారులో నేను, నాన్న వెనక్కి వాలి కనులు మూసుకున్నారు. ఆయనకు తెలీదు ఎక్కడికి వెళుతున్నాము. నాన్నకి మేం ముగ్గురం. నేను, తమ్ముడు, అక్క. అమ్మ చనిపోయి 15 సంవత్సరాలైంది. నాన్నకిప్పుడు 80 సంవత్సరాలు. లెక్కల మాస్టారు వెంకట్రావు అంటే తెలియని వారు ఉండరు. ఆయనంటే పిల్లలకి భయం, జడుపు, పెద్దలకి గౌరవం. మాస్టారు తలుచుకుంటే ఏ లెక్కైనా సునాయాసంగా సాల్వ్ కావాల్సిందే. స్కూల్లో లెక్కలే కాదు, ఇంగ్లీష్ కూడా బాగానే చెప్తారు. అయినా నాన్నని లెక్కల మాస్టారు అనే పిలుస్తారు. బెత్తం పట్టుకొని స్కూల్ ఆవరణలో తిరుగుతుంటే పిల్లలు బితుకుమని ఉంటారు. సాటి ఉపాధ్యాయులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాఠాలు చెప్తుంటారు. కొంతమంది ఆకతాయి పిల్లలైతే సింహం వచ్చిందిరా, సింహం అని పారిపోయేవారు. మరి ఆ లెక్కల మాస్టారి నడక, మాట తీరు అలాగే ఉండేది. ఎన్ని ఉద్యోగాలున్నా మాస్టారు ఉద్యోగం ఉత్తమం. 10 మంది పిల్లలకి విద్య బోధించే అదృష్టం అందరికీ రాదు. ఆ సరస్వతీదేవి ఏ కొందరికో అటువంటి అవకాశం కల్పిస్తుంది. నాన్న తన వృత్తిని ఎంతగానో ప్రేమిస్తారు, మరెంతగానో గౌరవిస్తారు. ఆయనకి 5 సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడు అనే బిరుదు ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పోలీస్, ఒక గుమస్తా, ఒక మంత్రి తప్పు చేయొచ్చు, సత్ప్రవర్తన కలిగి ఉండకపోవచ్చు. దానివలన కొంతవరకు నష్టం కలుగుతుంది. కానీ ఉపాధ్యాయుడు పొరపాటు చేస్తే దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. అందుకే నా వృత్తిలో నేను జాగ్రత్తగా ఉంటాను అని అంటారు నాన్న. నాన్న, కాఫీ తాగుతావా అని అడిగాను. నాన్న మాట్లాడలేదు. నా వైపు చూసి తల ఊపారు, తాగుతానని. అమ్మ చనిపోయాక నాన్న మనసు అతలాకుతలం అయిపోయింది. అమ్మ మరణం నాన్నను బాగా కుదిపేసింది. కీలేని బొమ్మల, సొల్యూషన్ తెలియని లెక్కలా మిగిలిపోయారు. కారు రోడ్డు పక్కనున్న చిన్ని హోటల్ దగ్గర ఆగింది. నేను కాఫీ కోసం దిగాను. హనుమంతు కూడా దిగాడు. కాఫీ గ్లాస్తో నాన్న కోసం కారు దగ్గరకు వచ్చాను. నాన్న కారులో లేరు. నా గుండె గతుక్కుమంది. గాబరాగా అంతా వెతికాను. మాకు కొద్ది దూరంలో ఓ చెట్టు క్రింద మెకానిక్ బుల్లెట్ని రిపేర్ చేస్తున్నాడు. నాన్న ఆ మెకానిక్తో ఏదో మాట్లాడుతున్నాడు. నేనక్కడికి వెళ్ళి నాన్నకి కాఫీ ఇచ్చాను. మీ నాన్నగారా అండి? మీకు బుల్లెట్ ఉందా? మీ నాన్నగారికి రిపేర్ చేయడం కూడా వచ్చండి, నాకెలా చేయాలో చెప్తున్నారు అని ఆ మెకానిక్ నాన్నని మెచ్చుకుంటుంటే ప్రశంసగా చూశాను. మాకు మ్యాచ్లెస్ కంపెనీ వారి మోటార్ బైక్ ఉండేది. నాన్నకదంటే చాలా ఇష్టం. ఎంతసేపు దానిమీదే తిరిగేవారు. అప్పుడు ఆ రోజుల్లో, అంటే 50 సంవత్సరాల క్రితం అన్నమాట. ఇప్పుడు ఆ కంపెనీ ఉందో లేదో తెలీదు. దానికేమైనా రిపేర్ వస్తే స్పేర్ పార్ట్లు నాన్న కలకత్తా నుంచి తెప్పించేవారు. మరి ఇక్కడెక్కడా దొరికేవి కావు. ఇప్పటికీ ఆ మోటార్ బైక్ నాన్నగారి దగ్గర ఉంది. నాన్న గది కిటికీ దగ్గర గోడవారుగా గుడ్డ కప్పి ఉంటుంది. మా కారు బయలుదేరబోతుంటే సరుకులు రవాణా చేసే చిన్న వ్యాన్ వచ్చి ఆగింది ఆ హోటల్ దగ్గర. ఆ వ్యాన్లో 2 ఎద్దులు, 2 గేదెలు, 1 ఆవు ఉన్నాయి. అవి పారిపోకుండా ఉండడం కోసమని తాళ్లతో కట్టేశారు. ఆ పశువులు ఏమాత్రం కదలడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. అవి దీనంగా ఎటో చూస్తున్నాయి. అయ్యా, చూడండయ్యా, ఆ పశువుల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా కబేళాకి తోలుకుపోతున్నారు. అవి వయసులో ఉన్నప్పుడు వాటితో పనులు చేయించుకున్నారు. అవి పాలిస్తే అమ్ముకొని జీవించేవారు. ఈరోజు అవి ముసలివి అయిపోయాయని
కసాయివాడికి అమ్మేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందా? అవేం తింటాయి? 4 గడ్డి రెమ్మలు. అది కూడా పెట్టలేడా ఈ మనిషి? ఆవేశంతో మా హనుమంతు అంటుంటే నా గుండె చెరువైపోయింది. కొంతసేపటి వరకు నేను మనిషిని కాలేకపోయాను. నాన్నవైపు చూశాను. నాన్న ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ నాకు కనిపించలేదు. ప్రతి మనిషి హృదయంలోనూ గాయాలు ఉంటాయి. దాన్ని వెలిబుచ్చే విధానాలే వేరువేరుగా ఉంటాయి. కొంతమంది దాన్ని కన్నీటి రూపంలో చూపిస్తే, మరికొందరు వారి జీవం లేని నవ్వు ద్వారా వ్యక్తపరుస్తారు. ఇంకొందరు మౌనంగా ఉంటారు. రోడ్డుకి మరోవైపు పంట కాలువ. గోదావరి గట్లను ఉరుసుకుంటూ నడక నేర్చిన జింక పిల్లలా ప్రవహిస్తోంది. ఈ గోదావరిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ కోనసీమకి గోదావరి మాత అన్నదాత, ప్రాణదాత. ఆ రోజుల్లో, అంటే 150 ఏళ్ల క్రితం, ఇక్కడి వారికి ప్రధాన ఆహారం జొన్న సంకటి. వరి దొరకడం మహాగగనం. ఏదైనా శుభకార్యాలప్పుడే వరన్నం. అదైనా కొంతమంది ఇళ్లల్లోనే. ఇప్పుడు పుష్కలంగా వరి పండుతోంది. ఇతర ప్రాంతాలకి రవాణా అవుతోంది. ఇందుకు కారణం గోదావరి మాత. కోనసీమ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన ఏకైక వ్యక్తి కాటన్ దొర. కేవలం ఈ ప్రాంతానికి పన్ను వసూలు చేసే అధికారిగా వచ్చి ఇక్కడి ప్రజల స్థితిగతులు చూసి చలించిపోయాడు. వృధాగా సముద్రంలో కలిసే గోదావరిని చూసి తెగ మదనపడ్డాడు. అప్పుడే ఒక నిర్ణయానికొచ్చి తన పై అధికారులతో మాట్లాడి వారిని ఒప్పించి దగ్గర 10 లక్షలు పైగా ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి. ఆ వ్యక్తిది మన దేశం కాదు, మన భాష రాదు, అతను మన మనిషే కాదు. అయినా మనకింత అన్నం పెట్టిన మహానుభావుడు. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. వంశపారంపర్యంగా వచ్చే రోగాల సంగతి ఎలా ఉన్నా, వయస్సు రీత్యా ప్రతి ఒక్కరికి వచ్చే రోగాలు షుగర్, బీపీ. ఈ రెండూ నాన్నకి ఉన్నా వాటి వలన పెద్దగా ఇబ్బంది లేదు. మీ నాన్నగారికి మతిమరుపు. ఈ రోగం ఉన్నట్టు మీ నాన్నగారికి తెలియదు. ఏమీ గుర్తుండవు. అయితే అన్నీ గుర్తుంటాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. ఒక్కోసారి తన పనులు మనం చేసి పెట్టాలి. పసిపాపను చూసినట్లుగా చూసుకోవాలి. చూడ్డానికి సామాన్య మానవునిలాగే కనిపిస్తారు. మెదడులో వచ్చే మార్పుల వలన ఇలాగే ఉంటుంది. వయసు పైబడ్డ వారిలో ఇలాంటివి సహజం. జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ గారు ఏవేవో మందులిచ్చారు. నాన్న పుట్టి పెరిగిన ఊరిని, సొంత ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లేవారు కాదు. తప్పనిసరి పరిస్థితులైతే ఏదో 1 రోజు 2 రోజులు అంతే. అయితే ఆయన అనారోగ్యం దృష్ట్యా అక్క, తమ్ముడు కొన్నాళ్లు వారి దగ్గర ఉంచుకున్నారు. తరువాత నాన్నకి సేవలు చేయలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం నాన్న పరిస్థితి తనకు తెలియకుండానే మలమూత్రాలు విసర్జించేస్తున్నాడు. నాన్న స్కూల్లో పిల్లలకి ఎంత చక్కగా చదువు చెప్పేవారు. క్రమశిక్షణతో కూడుకున్న చదువు జీవితానికి వన్నె తెస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసం. నాన్న మమ్మల్ని బాగా చదివించారు. అమ్మ అయితే నాన్నని ఎంత బాగా చూసుకునేదో. మీ నాన్నగారు మాట పడరు. ఆయనకి కోపం ఎక్కువ. అయినా ఆయన కోపం ఎంతసేపో ఉండదు. చిరుకోపం. ఆయన మాట కరుగ్గా ఉన్నా మనసు వెన్నపూసరా. నేను చనిపోతే ఆయన్ని బాగా చూసుకోవలసిన బాధ్యత నీదేరా రాముడు అని అమ్మ మా అందరి దగ్గర అనేది. నా పేరు శ్రీరామచంద్రుడు. నాన్న కొలిచే దైవం శ్రీరామచంద్రుడు. కారు పక్కకి తీసి ఆపమని చెప్పి నాన్నని కిందకి దించి పాస్ పోయించి మరలా కారులో కూర్చోబెట్టాను. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావురా రాముడు అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొన్ని క్షణాలు మౌనం వహించాను. డాక్టర్ గారి దగ్గరికి అని అబద్ధం చెప్పాను. ఆహా అని నాన్న నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నాన్నకి తెలిసేమో నేను అబద్ధం చెప్పానని. ఆయన 34 సంవత్సరాలు టీచర్గా పనిచేశారు. కొన్ని వేల మంది పిల్లలకి చదువు నేర్పించారు. కారు నెమ్మదిగా పరుగులు తీస్తోంది. ఎక్కడైనా భోజనానికి ఆపమని హనుమంతుకి చెప్పాను. అక్కగాని తమ్ముడుగాని నాన్నని ఎక్కువ రోజులు ఉంచుకోలేకపోయారు. నాన్నంటే ప్రేమ, అభిమానం ఉంటాయి. అది సహజం.
మాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన. ఆయన్ని చూడవలసిన బాధ్యత మాకుంది. అయితే మాతో పాటు జీవించే జీవిత భాగస్వామి పిల్లలు ఎంతవరకు బాధ్యత కలిగుంటారు? నాన్న పరిస్థితి చిన్నపిల్లాడి కన్నా అధ్వానంగా ఉంది. మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ విసర్జించేస్తున్నారు. చేతిలో ఏదుంటే అది విసిరేస్తాడు. కోపం వస్తే బూతులు తిడుతున్నారు. ఎప్పుడు ఇంట్లో ఉంటాడో, ఎప్పుడు బయటకెళ్ళిపోతాడో అర్థం కాదు. ఆయనకి భయం లేదు. మాకేం చేయాలో అర్థం కాదు. గదిలో పెట్టి తాళం వేయమని కొందరు, గొలుసులతో కట్టేయమని ఇంకొందరు, ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేయమని, ఇలా రకరకాల సూచనలు, సలహాలు. దేవుడు మనిషికి తెలివితేటలు, ధైర్యం, సాహసం, నమ్మకం, ముందు చూపు, ఆత్మవిశ్వాసంతో పాటు మతిమరుపును కూడా ఇచ్చాడు. అయితే ఈ మతిమరుపు కొందరికి వరం, మరికొందరికి శాపం. బాగా ఆలోచించిన పిదప నాన్నను ఓల్డేజ్ హోంలో చేర్పించాలనే నిర్ణయానికొచ్చాను. అందుకే ఈ ప్రయాణం. కారు రోడ్డు వారగా ఉన్న హోటల్ ముందు ఆగింది. నేను, నాన్న, హనుమంతు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని భోజనం ఆర్డర్ ఇచ్చాను. కొంతసేపటికి భోజనాలొచ్చాయి. మేం చేస్తున్నాం. నాన్న నెమ్మదిగా తింటున్నారు. మాకు 2 టేబుళ్ల అవతల ఒక వ్యక్తి ఒక అతన్ని వీపు మీద మోసుకొచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టి ఇంకో కుర్చీలో తను కూర్చొని భోజనం చెప్పాడు. ఎరా, నీ బాబుని ఎన్నాళ్లనలా మోసుకుని తిరుగుతావు? నీ పెళ్ళం నిన్నిడిచి వెళ్ళిపోయింది. అయినా నీకు బుద్ధి రాదు. నీ బాబును వదలవు. కాస్త మందలింపుగా అన్నాడు సర్వర్. బాబాయ్, పెళ్ళాం పోతే ఇంకో పెళ్ళాం వస్తాది. నాన్న పోతే ఇంకో నాన్న వస్తాడా? నాన్నకి నేను తప్ప ఎవరున్నారు? అమ్మ చనిపోయింది. నీకు తెలుసు కదా. దా బాబాయ్, కాస్త అన్నం పెట్టు అన్నాడతను. కారులో హనుమంతు చెప్పాడు. అతని తండ్రి 2 కాళ్ళు రైలు ప్రమాదంలో పోయాయట. అప్పటి నుండి కొడుకే చూస్తున్నాడట పాపం. కొంతసేపు ప్రయాణం చేశాక మా కారు శారదా ఓల్డేజ్ హోం ముందు ఆగింది. లోపలికెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాను. ఇంతకుముందు ఫోన్లో మాట్లాడాను కాబట్టి ఎక్కువ సమయం పట్టలేదు. నాన్నకి గదిచ్చారు. ఆ గదిలో అప్పటికే 3 ఉన్నారు. ఆ హోంలో దగ్గర దగ్గర ఓ 20 మంది వరకు ఉన్నారు. వాళ్లంతా నిరాదరణకు గురైన వారే. నాన్నకు ఆ వాతావరణం కొత్త. వింతగా చూస్తున్నాడు. నేను అక్కడి సిబ్బందితో మాట్లాడి, నాన్న, మీరిక్కడుండండి. మిమ్మల్ని వీరు బాగానే చూసుకుంటారు. నేను అప్పుడప్పుడు వస్తాను అని వెనుదిరిగాను. రాముడు, నేను చనిపోతే వాళ్ళు నీకు తెలియచేస్తారా? ముందుకు వేయబోయే నా పాదం ఆగిపోయింది. నాన్నవైపు చూశాను. ఆయన కళ్ళు దీనంగా నన్ను ప్రశ్నిస్తున్నాయి. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిపించారు. అమ్మ కలిపి ఇచ్చిన పప్పు అన్నం, పెరుగన్నం తినిపించారు. అక్షరాలు దిద్దించారు. ఈ సమాజంలో నన్నొక మనిషిగా తీర్చిదిద్దారు. అందుకు ప్రతిఫలంగా నేనేం చేశాను? ఒరేయ్, ఆ ఊరిలో ఆ ఇంట్లో పుట్టాను. ఆ ఇంట పెరిగాను. ఆ ఇంటిలోనే చచ్చిపోతాన్రా రాముడు. నాన్న గొంతు పూడుకుపోయింది. ఆయన కనుల వెంట కన్నీరు. తండ్రి కోసం 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు శ్రీరాముడు. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. మరి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నన్ను నేను చూసుకున్నాను. నేనొక పశువుని. నా పేరు మనిషి. నోరు లేని పశువుల్ని ముసలివైపోయాయని నిర్దాక్షిణ్యంగా కబేళాకు తోలేస్తున్నారు. మరి నోరున్న వయసు మళ్ళిన తండ్రిని ఏం చేస్తున్నాను? నా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఉంది. నేను పశువుని కాను, మనిషిని. నాన్న కాళ్ల మీద పడ్డాను. నన్ను క్షమించు నాన్న. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను క్షమించు నాన్న. కన్నీళ్లతో నాన్న పాదాలు కడుగుతున్నాను. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.